హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మీనా. వెల్కమ్ బ్యాక్ టు మీనా స్టైల్స్. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్. నేను ప్రతిసారి వరలక్ష్మి వ్రతం ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజే మ్యాక్సిమం ట్రై చేశాను. ఈ 3 ఇయర్స్ అయితే అమ్మవారు అలాగే కరుణించిందను. వరలక్ష్మి వ్రతం రోజే చేశాను, అయితే చేస్తున్నాను ప్రతి ఇయర్. ఈ ఇయర్ కూడా అలానే చేస్తున్నా. ఫస్ట్ టైం మేము పసుపు గౌరమ్మతో పూజ వంటలు ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి, ఇంకా పూజకి డెకరేషన్, పూజకు కావాల్సినవి అన్నీ సెట్ చేసుకున్న తర్వాత నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా పసుపు గౌరమ్మని చేశాను. పసుపు గౌరమ్మని చేసిన తర్వాతే ఇంకా నెయ్యి దీపం, ఒకటి మెయిన్ దీపం నెయ్యి దీపం పెట్టి, తర్వాత ఇక్కడ మన డెకరేషన్ కోసం, లుక్ కోసం అలా ముందు 2 దీపాలు పెట్టేసి చేశాను. ఇంకా నేనైతే ప్రతిసారి నండూరి శ్రీనివాసరావు గారి వీడియోస్ ఫాలో అవుతాను. ఆ వీడియోస్ ఫాలో అయ్యి పూజ ప్రాసెస్, పూజ కావాల్సిన సామాన్లు అన్నీ ఆ వీడియోసే ఫాలో అవుతాను మొత్తం. నాకు అది ఈజీగా, మళ్ళీ టైం కూడా ఎక్కువ లేకుండా, మరీ తక్కువ షార్ట్కట్లో లేకుండా హ్యాపీగా నాకు తగ్గట్టు అనిపించింది ఆ వీడియోస్. ఇంకా వారాహి అమ్మ పూజ చేసిన, వరలక్ష్మి అమ్మ పూజ చేసిన, ఇంకా నెక్స్ట్ రాబోయే గణేశుడి పూజలు చేసిన నేను ఆ వీడియోస్ ఫాలో అవుతూనే చేస్తాను. అమ్మ వాళ్ళు చేసింది చూడలేదా, అలా చేయొచ్చు కదా అంటే చెయ్యొచ్చు, కానీ అవన్నీ ప్రతి ప్రాసెస్ గుర్తులేదు కదా. 1 by 1 రివర్స్ అట్లా 2 తర్వాత 3 అట్లా అట్లా అవుతూ ఉంటాయి కాబట్టి అట్లాంటి శంక ఏది లేకుండా వాళ్ళని ఫాలో అవుతూ చూస్తూ చేస్తాం. ఇంకా శ్లోకాలు కూడా కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. ఇంకా అవి అలా చూస్తూ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మా ఇంటి ఆడపడుచుకి ఇచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ మా గల్లీ వాళ్ళందరికీ పసుబొట్టుకి ప్రిపేర్ చేశాను. అందరూ వచ్చేసారు. అందరు పెద్దవాళ్ళ అక్కలే, నా ఏజ్కి కొంచెం అటు ఇటు ఉంటారు, కానీ నాకైతే బాగా ఉంటారు. ఊర్లో వాళ్ళు ఎలా కలిసిపోతారో అక్క వదిన అంటూ, ఇక్కడ కూడా మా బిల్డింగ్ వాళ్ళు, మా ముందు బిల్డింగ్ వాళ్ళు అలానే ఉంటారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కువ అలా ఉండము, అలానే మరి గొడవలు ఉండవు. నేను అందరితో బాగుంటాను, వాళ్ళందరూ నన్ను అయితే బాగా చూసుకుంటారు, చిన్నదాన్ని కాబట్టి. ఇంకా పసుబొట్టుకైతే అందరూ వచ్చి కూర్చున్నారు. అందరికీ ఫస్ట్ ఒకసారి బొట్టు గంధం అన్నీ పెడుతూ వెళ్ళాను. బొట్టు గంధం అన్నీ పెట్టి వెళ్ళి మళ్ళీ తర్వాత అందరికీ లైన్గా పసుపు పెడుతూ వచ్చా. పసుపు పెట్టు అట్లా అట్లా పెడుతూ, పసుపు అయిపోయింది కాగానే కంకణాలు కూడా మస్ట్ అండ్ షుడ్. నాకు ఈ ప్రాసెస్ మాత్రం నాకు ఒక్కదానికి చేసుకోవడమే ఇష్టం. ఇంకా వాయినాలకి అవన్నీ ప్రిపేర్ చేయడము అక్క వాళ్ళు, ఇంకా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళంతా హెల్ప్ చేశారు. కానీ పసుపు గంధం ఇంకా వాళ్ళకి ఏది చేయాలన్నా అవన్నీ నేను నా చేతులతోనే కష్టమైనా సరే చేశాను. అసలు చేసిన రోజు ఓకే, తర్వాత సాటర్డే రోజు అయితే వర్క్కి వెళ్ళిన తర్వాత అసలు చేయలేకపోయినా, కాళ్ళు పెయిన్ వస్తున్నాయి, ఏం వర్క్ చేయలేకపోతున్నా. అట్లా అనేసి ఇంకా, కానీ ఓకే అంతమందికి చేశాను నేను అని చాలా హ్యాపీగా అనిపించింది. ఈసారి మ్యాక్సిమం 23 వరకు వచ్చారు మా ఇంటి వరలక్ష్ములందరికీ. ఇంకా వాయినం ఇస్తూ నాకు తెలిసిన మట్టుకు, నా దగ్గర తోచిన మట్టుకు నేనైతే అందరినీ హ్యాపీగానే ఇంటికి వచ్చిన వాళ్ళని పంపించానని అనుకుంటున్నాను. ఎవరైతే ఏ రిగ్రెట్స్ కానీ, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది ఎవరు అనలేరు. బాగా డెకరేట్ చేసావు, ఒక్కదానివైనా బాగా చేసావు అన్నారు మా రిలేటివ్స్ కానీ, మా నైబర్స్, ఇంకా మా కొలీగ్స్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా బాగా మెచ్చుకున్నారు నన్ను. నాకైతే చాలా బాగా అనిపించింది ఈసారి పూజ. మళ్ళీ ఇంతమంది నేను ఎప్పుడు పిలవలే. ప్రతిసారి మమ్మీ వాళ్ళు హెల్ప్ ఉండేవాళ్ళు. వాళ్ళు వంట చేస్తే నేను పూజ ప్రసాదాలు అవి చేసుకునేదాన్ని. ఈసారి ఒక్కదాన్నే మొత్తం 1 మ్యాన్ షో లాగా ఒక్కదాన్నే మొత్తం వంటలు చేసేసుకున్న, ప్రసాదాలు చేశాను, ఇంతమందికి పసుపు బొట్టిచ్చాను. తర్వాత ముందు ఇల్లు క్లీన్ చేసుకోవడం, వర్క్ చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. అమ్మవారి దయ అనుకోవాలి. అసలు నాకైతే ఎంత పేషెన్స్ ఇచ్చిండో అసలు దేవుడు. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు అయితే 9:30, 10 వరకు తిరుగుతూనే ఉన్నా. వచ్చేవాళ్ళు మా ఇంటికి వచ్చి వాయినాలకు వస్తూనే ఉన్నారు. నేను బయటకెళ్ళి ఇంకా ఈయననైతే హాస్పిటల్కి పంపించలేదు. ఈ ఒక్కరోజు ఉండవా నా కోసం అంటే, ఇంకా ఆయన కూడా హ్యాపీగా ఉండి నాకు అసలు ఎంత హెల్ప్ చేశాడో. ఆయన హెల్ప్ లేకపోతే అవ్వదు, కానీ ఎంత బాగా హెల్ప్ చేశాడు. పిల్లల విషయం మొత్తం ఆయనే చూసేసుకున్నాడు. ఇంకా దేవుడి దగ్గర కూడా డెకరేషన్ చేస్తూ ఉంటే, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ కొన్ని అయితే ఆయనే చేశాడు. ఇంకా లాస్ట్ డెకరేషన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మా ఆడపడుచు వచ్చింది, మా దీప్ కూడా డెకరేషన్లో నాకు కొంచెం హెల్ప్ చేసింది. ఇంక డెకరేషన్ అయిపోగానే ఆమె నేను ఇద్దరం రెడీ అయిపోయి ఇంకా అందరికీ పసుపొట్టులు ఇవ్వడానికి వచ్చాం. వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఆమె ఇంకా లోపల ఉంది పసుపొట్టు ఇచ్చే టైంకి. నేనైతే అన్ని పసుపొట్లు ఇస్తూ
అందరికీ అవన్నీ ఇచ్చాను. ఇచ్చి ఒక కప్‌లో పులిహోర ఎక్కువ చేసి పెట్టాను. వచ్చిన వాళ్ళకి ఏదైనా ప్రసాదం ఇవ్వాలి కదా అని. పులిహోర అందరికీ మామిడికాయ పులిహోర చేసి అందరికిచ్చాను. అమ్మవారికైతే లెమన్‌తో చేశాను. ఇలా అన్నీ చేశాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం అసలు ఇంతమందిని నేను ఇంటికి పిలిచి నేను ఒక్కదాన్ని చేయగలిగానా అని అది మెయిన్ హ్యాపీగా అనిపించింది నాకు. మళ్ళీ ఇంతమంది అక్క వాళ్ళొచ్చారు. అంతమంది నన్ను పిలుచుకున్నారు మళ్ళీ. అందరి ఇంట్లోకెళ్ళి నేనొక్కదాన్ని కాకుండా మా దీపును, ఇంకా మా తోడికోడలు, ఇంకా ముగ్గురం వాళ్ళొక్కళ్ళని పిలిస్తే మేమైతే ముగ్గురం వెళ్ళాం. వాళ్ళు కూడా హ్యాపీ అయ్యారు. ఇంకా వాళ్ళు తెలీదు కదా అన్నట్టు ఇంకా వాళ్ళని పిలవలేరు కానీ నేను ఇంకొక్కదాన్ని వెళ్తే బాగోదు వాళ్ళని వదిలేసని నేను వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను. ఎంత బాగా అనిపించిందో అందరి ఇళ్ళలో కూడా ఫొటోస్ తీసుకున్నా. ఈ వీడియో లాగ్ అయిపోతుంది కాబట్టి దీంట్లో పెట్టలేదు. తర్వాత షార్ట్స్లో పెడతా చూడండి. అందరి అమ్మవార్లను దర్శించుకున్న. అందరు అమ్మవార్లు ఎంత ముద్దుగా రెడీ చేశారో చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజైతే మా కాలనీలో ఉన్న పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు ముద్దుగా లంగా బ్లౌజులు వేసుకొని లంగా ఓణీలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించింది. ఒక సైడ్ సాడ్ కూడా అనిపించింది. అసలు మా పిల్లలు ఇద్దరు మగ పిల్లలే కదా, నాకు రెడీ చేసే అదృష్టం లేదే అని ఆ విషయంలో బాధ అనిపించింది. కానీ ఆ పిల్లలు చిన్న పిల్లల్ని కూడా పిలిచి పసుపొట్టిచ్చి ఇంకా అంతా రెడీ చేసి వాళ్ళకు కూడా స్వీటు, ఫ్రూట్స్ అట్లా ఇచ్చి పంపించాను వాళ్ళని కూడా. వాళ్ళు కూడా బాగా వస్తారు మా ఇంట్లోకి. మా పిల్లలతో ఆడుకుంటారు. ఆ రోజు కూడా నాకు ఎంత బాగా హెల్ప్ చేశారు. అసలు వాళ్ళని అడగలేదు నేను. నేను పసుపొట్టు ఇస్తూ ఉంటే ఆంటీ ఒక్కతే చేస్తుందని వాళ్ళ వెనకాల వచ్చి పిల్లలు వాళ్ళంతట వాళ్ళే అసలు అన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉన్నారు. ఆంటీ ఇది తీసుకోండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని. అమ్మాయిలు ఉంటే అది వేరే కదా, ఇంట్లో అట్రాక్షనే వేరే అసలు. చాలా బా అనిపించింది. మా వరలక్ష్మి వ్రతం అయితే మా కాలనీ వాళ్ళతో, మా కొలీగ్స్‌తో, మా నైబర్స్‌తో అందరితో ఇలా చేసుకున్నాను. మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతం ఇలాగే చేసుకోవాలని నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్.